ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతోందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన 1,00,000 కోట్ల రూపాయల వ్యయంతో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేదన్నారు. ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికి రేషన్ షాపులలో సన్నబియ్యం ఇవ్వడం జరుగుతోందన్నారు వివేక్. మంచిర్యాల జిల్లా కోటపల్లి, రాంపూర్లో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే. దీంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. మీకందరికీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అందరము కేసీఆర్ మాట విన్నాం. ఏమన్నాడు ఆయన? అల్లునికి ఒక రూము, కూరగాయలు చేసుకునే కొంచెం జాగా, ఇవన్నీ కూడా చెప్తే మనం అందరం ఓటు వేస్తామా లేదా? కానీ మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఆయననైతే వందలాది ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఆయనకు ఒక ఫామ్ హౌస్, కొడుకుకు ఒక ఫామ్ హౌస్, బిడ్డకు ఒక ఫామ్ హౌస్. కానీ ప్రజలకు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానో ఎక్కడ కూడా ఇవ్వలే. మన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు, అది కమిషన్ల కోసం కట్టిండు. మనకు అదే కమిషన్లు, అదే ప్రాజెక్ట్ ద్వారా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుండే ఈ రాష్ట్రంలో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము మీకు 12 సంవత్సరాల క్రితము చాలామందికి ఇందిరమ్మ ఇల్లులు వచ్చినా లేదా మీ గ్రామంలో? ఆ ఇందిరమ్మ ఇల్లులు చాలా సంతోషపడ్డారు ఆ రోజులలో అసలు పెంకిళ్ళు లేవు, ఏం ఇల్లులే లేకుండే అప్పుడు. అయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే మనకందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని చెప్పి ఆ రోజులలో ఇచ్చారు. ఈ స్కీము కేవలం బీద ప్రజలకు, ఎవరికైతే టార్పోలిన్ ఉన్నదో, పైకప్పు లేదో, వీళ్ళకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. సో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. అన్ని చోట్ల ఒక్కొక్క ఇల్లు కడితే నడవదు కదా. అందు గురించి వాళ్ళందరూ కూడా ఏమన్నారు, ప్రభుత్వం ఏముంటుందంటే 600 స్క్వేర్ ఫీట్లనే మనం ఇల్లు కట్టుకోవాలి. ఆ 600 స్క్వేర్ ఫీట్ల ఇల్లు కట్టుకున్నప్పుడే మనకు వచ్చి ఫోటోలు తీస్తారు. ఇవాళ రేపు కంప్యూటర్ ఉంది కదమ్మా, కంప్యూటర్ ఏం చేస్తుంది? ఈ ఫోటో పంపిస్తేనే వీళ్ళు సరిగా కట్టుకునరా, ఈ ప్లాట్ఫామ్ ఇంత కట్టినరు, ఈ ఏమైనా డీవియేషన్ ఉన్నదా, ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఒక్క స్క్వేర్ ఫీట్ కూడా పక్కకు జరిగింది అనుకో, మన బిల్లు రాదు. లీడర్ లేదు, ఏం చేయలేరు, లీడర్లు ఏం చేయలేరు, ఎమ్మెల్యే ఏం చేయలేరు. దీన్ని కేవలము మనము గైడ్ లైన్స్ ఇచ్చే ప్రకారంగా మనం కట్టుకొని మనము బిల్లు తీసుకోవాలి. సో మనకి ఇది మంచి స్కీము. అందరూ కూడా దీన్ని మంచిగా ఉపయోగించుకుంటే మన గ్రామంలో అందరికీ ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ వస్తుంది. ఇప్పుడు అంటుండే సార్ ఇంకా 4-5 పేర్లు ఉండాలి అంటే 4-5 కూడా ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళకు కూడా వస్తుంది. అందరికీ ఫేజెస్లో వస్తుంది. మన ఈ గ్రామంలో అందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు వచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది.